అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమార్. నేను సుప్రీం కెమికల్స్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ సూపర్ గోల్డ్ కంపెనీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు గోపాల్ అనే రైతు పొలంలోకి కలగడం జరిగింది. ఇతనికి 45 రోజుల సమయంలో పంట సమయంలో త్రిశూల్ అనే మందును వేయించడం జరిగింది. ప్లస్ మళ్ళీ ఒకసారి 70 రోజుల తర్వాత అతను కలవడం జరిగింది. ఎలా ఉంది, అతని పిలకలు ఎలా వచ్చినాయి, కోసులు ఎలా వచ్చినాయి, గడ్డ ఎలా ఊరుతుంది అని అతని మాటలో ఒకసారి తెలుసుకున్నాము. ఇతన్ని ఒకసారి మనం కంపెనీలో కూడా పరిచయం చేశాము. ప్లస్ ఈ రోజు కోత సమయంలో మళ్ళీ అతనికి ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఇక్కడికి సమావేశం కావడం జరిగింది. ఈ రోజు గోపాల్ ఆయన మాటలోనే మనం తెలుసుకుందాము. ఇతనికి దిగుబడి ఎలా వచ్చింది, గడ్డ ఎలా ఉంది, షైనింగ్ ఎలా ఉంది అనేది చెప్తాడు. చెప్పండి గోపాల్ గారు, ఎలా ఉంది? నా పేరు గోపాల్ సార్. కర్నూలు జిల్లా శీతలగల మండలం పోలకల గ్రామం. ఈ త్రిశూలు చల్లడం వల్ల గడ్డ షైనింగ్ వచ్చింది, పిలకలు వచ్చినవి బాగా. ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఏమంటే గడ్డ డ్యామేజ్ కాలే. మీకు ఒక వారం రోజుల కిందట కంటిన్యూగా 4-5 రోజులు వర్షాలు పడినాయి కదా. ఆ సమయంలో 15 రోజుల నుంచి కూడా వర్షం పడితే కూడా పక్కన చేను మురుగులు వచ్చినాయి. మన దాంట్లో మురుగులు వచ్చిలేవు. మక్కన పొలంలో మురుగులు ఎక్కువ వచ్చినాయి, మన దాంట్లో లేవు అసలు కొంచెం కూడా ఒక్కట్లేవు. పిడికి గడ్డలేవు, డ్యామేజ్ చేయలేవు. అందువలన ఈ త్రిశూలు చాలా బాగా పనిచేసింది. ఇంకొకటి 45 రోజుల తర్వాత త్రిశూలు చల్లిన. 45 రోజుల తర్వాత త్రిశూలు చల్లిన తర్వాత ఫుల్ సైజు మందు కూడా వాడినా. ఫుల్ సైజు కూడా వాడారు? అవును, ఫుల్ సైజు మందు వాడినా. ఆ ఫుల్ సైజు వాడడం వల్ల గడ్డ కలర్ వచ్చింది, గడ్డ సైజు వచ్చింది, వెయిట్ కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క రైతు త్రిశూలు చల్లడం. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉల్లి పండిస్తూనే ఉన్నారు కదా. లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం మీకు ఎన్ని బస్తాలు వచ్చినాయి, ఈ సంవత్సరం ఎన్ని బస్తాలు వచ్చినాయి? ఇది పోయిన సంవత్సరం 83 సంచులు. ఈసారి 103 సంచులు. దిగుబడి పెరిగింది. మీరు చూస్తున్నట్లయితే అన్న ఏం చెప్తున్నారంటే పోయిన సంవత్సరం 83 సంచులు అయినాయి, ఈ సంవత్సరం వచ్చేసి 103 సంచులు అయినాయి. అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 20 సంచుల వ్యత్యాసం అనేది దిగుబడి ఎక్కువ రావడం జరిగింది. ఇంకోటి ఏమంటున్నాడు అంటే అన్న, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని చెప్తుంటారు చాలా మంది. అన్న ఏమంటున్నాడు అంటే, నాకు ఈ వర్షాకాల సమయంలో కూడా ఉల్లికి బాగా వెన్నెముకల నిలబడింది త్రిశూల్ అనే మందు, నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఆనందంగా ఉందని చెప్తున్నాడు. ఒకసారి చెప్పండి, గడ్డ ఎలా షైనింగ్ అనేది వచ్చింది? షైనింగ్ అంటే లావ్ వచ్చింది, గడ్డ కలర్ వచ్చింది. ఓకే, గడ్డ కూడా నీట్గా వచ్చింది అనమాట. నీట్గా వచ్చింది, ఈ సైజు ఈ కలర్ వచ్చింది అనమాట. చూడండి, గడ్డ షైనింగ్ అనేది ఆవటం అనేది చాలా బాగా వచ్చింది ఈ త్రిశూల్ వేయడం వల్ల. తర్వాత ఫుల్ సైజ్ అనే మందు కూడా మన కంపెనీ వాడిన తర్వాత గడ్డ అవటం అనేది ఇంకా పెరిగింది అంటున్నాడు, మురుగులు కూడా రావడం లేదంటున్నాడు. ప్లస్ ఇంకోటి ఏమంటే అధిక దిగుబడి వచ్చింది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అని చెప్తున్నాడు. అయినా ప్రతి ఒక్క రైతు త్రిశూల్ చల్లుకునే మంచిది సార్. మీ మాటల్లో త్రిశూల్ ప్రతి రైతు ఎలా చల్లుకోవాలనేది ఒకసారి చెప్తారా? చెప్తాను సార్. త్రిశూలు ఫస్ట్ మందు చల్లుతాం కదా. అవును, అప్పుడు 3 సార్లు చల్లుకునే ఇబ్బంది లేదు. ఇప్పుడు మామూలు ఫర్టిలైజర్ మందు చల్లుకుంటే కప్పులు మురుగులు రావడము, మూతుకులు రావడం ఇలాంటివి జరుగుతుంది. అందుకని నేను దాన్ని బంద్ చేసి త్రిశూలు చల్లుతున్నా. ఈ సంవత్సరం త్రిశూలు చల్లడం వల్ల నాకు సేఫ్ అనిపించింది. ప్రతి రైతు కూడా ఇది వాడుకోవచ్చు, ఖచ్చితంగా వాడాల. ఎందుకంటే మనమేమో ఆ రైతుకు డబ్బులు ఇవ్వం కదా, కాబట్టి మనం త్రిశూలు చల్లడమే మంచిది. చూసారు కదండి, ఈ త్రిశూల్ వచ్చేసి త్రిశూల్ నెంబర్ 1 సార్. ఏం చెప్పుకున్నా కూడా త్రిశూల్ గురించి గ్యారెంటీగా ఇస్తాను. చూడండి, అతను చాలా ధైర్యంగా తన గొంతులో కాకుండా కడుపులోంచి మాట చెప్తున్నాడు. ఏదో నేను ఈ వీడియో కొరకైతే చెప్పడం లేదు. దీన్ని చల్లినందుకు మంచి రిజల్ట్ ఉంది. పక్కన చేనులు కూడా ఒక 4-5 మందికి చల్లించిన వాళ్ళు కూడా రేపొద్దున ఇట్టనే అంటారు వాళ్ళు. చూడండి, ఉల్లి రైతులకి చక్కని అవకాశం ఇది త్రిశూల్ అనే మందు. ఇది గ్రానువల్స్ టైపు. మనం ఎన్నో ఎరువులు వేస్తుంటాము, 10-26, DAP 20-0-13. ఈ ఎరువులతో పాటు నత్రజని, భాస్వరం, పొటాష్ అనేది మన భూమిలో ఉంటుంది. కాకపోతే ఈ త్రిశూల్ అనేది హ్యూమిక్ యాసిడ్, ఫలివిక్ యాసిడ్ ప్లస్ పొటాషియం కంటెంట్, మైక్రోన్యూట్రియన్స్ అన్ని కలగలిపిన ఒక బలమైన శక్తివంతమైన ఒక బ్యాగ్ అండి ఇది. దీన్ని వేసుకోవడం వల్ల ఇంత ఫలితం ఉందని ఈ రోజు అతని మాటలు మనం తెలుసుకున్నాము. ఉల్లి రైతులందరూ ఒకసారి దాని గురించి ఆలోచన చేసి వేసుకుంటే కూడా మంచి దిగుబడి సాధిస్తారని నా ఆలోచన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.